హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా ఇంకా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజా జన్ను విలేజ్ వ్లాగ్స్. ఈరోజైతే ఈ వీడియో ఏంటి, ఎక్కడికి వెళ్ళాను అన్నదైతే నేను ఫుల్ వ్లాగ్లో మీతో షేర్ చేసుకుందాము అనుకుంటున్నాను. మీరే చూసేయండి. హాయ్ గైస్. బంగారు కోవెలలో హాయ్ సే హాయ్. బటన్ పెట్టుకో ఇట్రా. సే హాయ్ 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 గాయ్స్. హాయ్ హాయ్. ఎలా ఉన్నారు గాయ్స్ అందరూ? వీడు మా బబ్లు గాయ్స్. మా బబ్లు మన వీడియోస్ కూడా చూస్తాడంట. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామంటే చెప్పరా? మేము ఇప్పుడు మా గుడి దగ్గరికి వెళ్తున్నాం. మా ఊరి గ్రామ దేవతకి సారి తీసుకువెళ్తున్నాం. ఈ వీడియో మొత్తం చూడండి, ఫుల్ వ్లాగ్ ఉంటుంది, బాగుంటుంది ఇంట్రెస్టింగ్గా. మా ఊర్లో ఎలా చేసాము అదంతా ఫుల్ వ్లాగ్ చూపిస్తాను చూడండి. మా ఇంటి దగ్గర చూడండి ఎలా ఉందో. అమ్మ అయితే లేదు ప్రజెంట్, అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాం. కానీ మేము ఇప్పుడు మా నానమ్మ నేను మేము మా ఇంటి దగ్గర ఉన్నాం. నానమ్మ ఇంటి దగ్గర ఉన్నాను అమ్మ లేకుండా. ఓకే గాయస్, ఇప్పుడు వెళ్ళి చూపిస్తాను అక్కడంతా ఎలా జరుగుతుంది. ఆల్రెడీ మా వాళ్ళంతా వెళ్ళిపోయారు. మేము కూడా వెళ్ళేసి గుడి దగ్గర అయితే కూర్చున్నాము. ఇది మా ఊర్లో పెద్ద గుడి అంటారు. ఇది అంటే మెయిన్ ప్లేస్ అన్నట్టు, ఊరు మధ్యలో ఉంటుంది ఈ ప్లేస్ అయితే. ఇక అందరము కూడా వెళ్ళేసి ఇక్కడైతే కూర్చున్నాము. అందరము ముందే ఫిక్స్ అయ్యాము రెడ్ శారీస్ కట్టుకుందాము అని చెప్పేసి. ఎవరికి దగ్గర ఉన్నవి వాళ్ళైతే రెడ్ కలర్ శారీస్ అయితే కట్టుకున్నాము. ఇక చూడండి అందరం వచ్చేసి కూర్చున్నాము. ఇంకా కొంతమంది అయితే రావాల్సిన వాళ్ళు ఉన్నారని చెప్పేసి కాసేపు అలా కూర్చుని ఇక్కడైతే డప్పులు మోగించడం, ఇక అందరినీ చుట్టాలను పలకరించుకోవడం, ఇలా సరదాగా వెళ్ళినప్పుడు అంటే ఎప్పుడైనా ఒకసారి వెళ్తాం కదా ఆడపిల్లల అందరము, అలాంటప్పుడు చుట్టాలను పలకరించుకోవడం భలే ఉంటుంది కదా. ఇక చూడండి పిల్లల ఆనందానికి అయితే అవధులే లేవు, మంచిగా ఆడుకుంటున్నారు పిల్లలైతే. మొన్న వీడియోలో అయితే చెప్పాను కదా మీకు, కుదిరితే కనుక నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను, అదే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను అని చెప్పేసి. అమ్మ లేదు కానీ వెళ్ళాల్సి వచ్చింది అని అయితే అన్నాను కదా. ఇంకా ఫైనల్లీ అయితే వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని వ్లాగ్స్ కూడా షూట్ చేద్దాము నానమ్మతో, ఏ డే ఇన్ మై లైఫ్ అలా షూట్ చేద్దాము అనుకున్నాను. కానీ అస్సలు కుదరలేదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు మేము ఎక్కువ టైం స్పెండ్ నానమ్మతో చేయలేకపోయాను. ఎందుకంటే ఆ రోజు శనివారం రోజు నైట్ వెళ్ళాను. నైట్ వెళ్ళిన తర్వాత ఆ నైట్ ఉన్నాము నానమ్మ దగ్గర. ఇంకా సండే రోజు మార్నింగ్ ఇది ఉంది కదా ఇక్కడికి వెళ్ళేది. ఇక సరిపోయింది, ఇక అక్కడే సరిపోయింది. ఇంకా అందుకే అంటే వ్లాగ్స్ ఏమి షూట్ చేయలేకపోయాను. లేదంటే నానమ్మతో ఏ డే ఇన్ మై లైఫ్ వ్లాగ్స్ అయితే షూట్ చేద్దాము అనుకున్నాను, కానీ కుదరలేదు. ఇక మంచిగా టైం అయితే స్పెండ్ చేశాను. ఇప్పుడు చూస్తున్నారు కదా వీడియోలో, వీళ్ళంతా కూడా మా ఫ్యామిలీ మెంబర్సే. ఇప్పుడు నా పక్కన ఉంది కదా మా అక్క, అలానే ఆ అక్క వెనకాల ఇంకొక అక్క ఉంది కదా ఇటు సైడ్కి, ఆ అక్కేమో మా చిన్న అక్క, మేమిద్దరము. ఈ ఇటు పక్కన ఒక అక్క ఉంది కదా గ్రీన్ కలర్ బ్లౌజ్ వేసుకుని మా పెద్ద అక్కలాగా, ఆమెమో మా ఇంటి దగ్గర ఆమె. అలా పిల్లలు అయితే భలే ఆడుకున్నారు, అసలు చాలా బాగా ఆడుకున్నారు. నేనైతే చాలా మంచిగా వ్లాగ్ తీద్దాము అనుకున్నాను. ఇక అలాగే కుదిరిందిలేండి, వ్లాగ్ కూడా మంచిగా తీశాను. ఇక్కడ ఒక ఫోటో దిగుదాము మా ఫ్యామిలీ మెంబర్స్తో అని ట్రై చేస్తుంటే అస్సలు మా వల్ల కావట్లేదు. ఎందుకంటే పిల్లలు అయితే అసలు ఊరుకోవడం లేదు. చూసారు కదా, నేనేమో అలా తీరా ఇలా తీరా అని చెప్పేసి బుడ్డ ఒక బాబు ఉంటే వాడికైతే ఇచ్చి ఫోన్ తీయమంటున్నాను. కానీ వీళ్ళైతే అస్సలు ఊరుకోవడం లేదు. ఒక ఫోటో తీపించుకోవడానికి నానా మంత్రాలు తంత్రాలు చేస్తున్నారు. ఇక ఇక్కడ టెంపుల్లోకి చూపిద్దామని చెప్పేసి వ్లాగ్ని అయితే ఇంకా ఫోన్ తీసుకెళ్ళి వీడియో తీద్దామని చెప్పేసి చూపిస్తున్నాను. ఇది మా ఊర్లోని రామాలయం అన్నట్టు. ఇక చూడండి అక్కడ ఫొటోస్ అయితే ఏమీ కనిపించడం లేదు కదా, అంతా చీకటిగా ఉంది. ఇక నేను కూడా లోపలికైతే వెళ్ళలేదు, జనం అయితే చాలామంది ఉన్నారని చెప్పేసి. ఇక బయట అంతా కూడా అన్ని ప్రసాదాలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నారు కదా. ఇందులో మగవాళ్ళు అయితే ఎంట్రీ ఎవ్వరూ ఇవ్వకూడదు, ఎందుకంటే ఇది ఓన్లీ ఆడపిల్లల ఇది పండగ కాబట్టి, అంటే ఆడపిల్లలు మాత్రమే ఇది చేసుకుంటున్నాం కాబట్టి మగవాళ్ళు అయితే ఎవరిని రావద్దన్నారు. ఇక అందరము చూడండి గుడి నిండిపోయాము, అందరమే ఆడవాళ్ళమే. ఒకళ్ళు ఇద్దరు ఉన్నారంటే మగవాళ్ళు, అది కూడా అంటే డీజే దగ్గర చూసుకోవడం, కొన్ని అంటే
పనులు ఉంటాయి కదా, అవన్నీ చూసుకోవడానికి కొంతమంది అయితే ఉన్నారు. ఇక ఇక్కడైతే చూడండి మొత్తము కూడా ఇక అమ్మవారికి మనకి ధూపం అంటారు కదా, అది వేసేసి మంచిగా అన్నీ కూడా బయటకు తీసుకొచ్చేస్తున్నారు. ఇక్కడ సారీ అంతా కూడా ప్రిపేర్ చేసి ముందే పెట్టారు. ఇక అందరివి కూడా ఆడపిల్లలందరివి డబ్బులు కలెక్ట్ చేసి ఇలా అయితే అమ్మవారికి సారీ అయితే రెడీ చేశారంట. నాకు కూడా తెలియదు, ఎందుకంటే మా నాన్నమ్మ చెప్పింది డబ్బులు ఇవ్వమన్నారమ్మ అని చెప్పేసి. నేను ఇచ్చాను అంది. సరే నాన్నమ్మ అన్నాను. నువ్వు రావాల్సిందే అంది. నాకైతే ఇంట్రెస్ట్ లేదు, రానులే అమ్మ అన్నాను. ఇక కాదు నువ్వు రావాల్సిందే, అందరూ వస్తున్నారు ఆడపిల్లలందరూ అని అయితే అంది. అమ్మలేదు కదా, నేను రానని అయితే అన్నాను. కానీ నాన్నమ్మ అయితే అసలు ఊరుకోలేదు, రావాల్సిందే అని చెప్పి ఒక 2-3 టైమ్స్ అయితే ఫోన్ చేపించింది. ఇక తప్పక వెళ్ళాను. కానీ వెళ్ళినందుకు మంచిగా ఎంజాయ్ చేశానులేండి. కానీ వెళ్ళను అనిపించింది, కానీ అంటే అంత ఇంట్రెస్ట్ రాలేదు. వెళ్ళొద్దులే ఎందుకులే ఇప్పుడు అని చెప్పేసి అనిపించింది. కానీ వెళ్ళిన తర్వాత మంచిగా అనిపించింది. మా బుడ్డోడు వాయిస్ బాగా వినిపిస్తుంది కదా, ఇప్పుడైతే వాడు ఆడుకుంటున్నాడు. అయినా కూడా వీడియో మళ్ళీ అప్లోడ్ చేయాలి కదా అని చెప్పేసి వీడియో అయితే ఎడిట్ చేస్తున్నాను. అక్కడక్కడ వాడి వాయిస్ కూడా ఉంటుంది, ఇగ్నోర్ చేయండి. ఇక ఇక్కడైతే అమ్మవారి విగ్రహం అయితే చూపిస్తుంది చూడండి. మంచిగా ఇక సంబరం బాగా జరగాలన్నట్టు అమ్మవారి ముందే వచ్చేసేసి మా అందరికీ కనిపించేసింది. అమ్మవారి దయ నా మీద మీ అందరి మీద కూడా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవారు చూసారా ఒంటి మీదకి వచ్చేసరికి, అంటే అమ్మవారు వంటి మీదకి వచ్చిన తర్వాత ఎవరికి కూడా ఇంకా మనం ఏం చేస్తున్నామో కూడా తెలియదు కదా. సేమ్ ఇక్కడ అలానే ఈమైతే మా ఫ్రెండే, నాతో పాటు చదువుకుంది 8th క్లాస్ వరకు నాతో పాటే చదువుకుంది. కానీ చూసారా ఎలా అమ్మవారు వచ్చేసరికి తనకి ఏమీ తెలియదు, అమ్మవారే ఇంకా తన మీద ఉంది కాబట్టి తను అంత మంచిగా చూడండి ఇలా నాకు వినిపించడం లేదు సౌండ్స్ అని అయితే అంటుంది. ఇంకా డప్పు కొట్టమని అయితే అడుగుతుంది. అమ్మవారి దయ అసలు చాలా, అంటే మా ఊర్లో అమ్మవారు చాలా మంచిగా అనిపించింది నాకు. ఆవిడ్ని చూడగానే కళ్ళల్లో నుండి నీళ్ళు వచ్చేస్తాయి, ఎందుకో తెలియదు. కానీ ఇక అమ్మవారు అయితే ఒంటి మీదకి వచ్చేసి చాలాసేపు ఆడింది ఇక్కడైతే. సో ఇక ఇక్కడంతా అయిపోయిన తర్వాత ఇక అమ్మవారి సారీ మొత్తము కూడా తీసుకుని ఇక బయలుదేరబోతున్నాము. ఇందులో అన్నీ అంటే అమ్మవారికి సారీ ఏమేమి తీసుకెళ్తారో అన్నీ కూడా పెట్టుకున్నారు. సలిమిడి, అలానే వడపప్పు, ప్రసాదాలు అన్నీ కూడా చేయాల్సినవన్నీ కూడా చేశారు. ఇక అన్నీ కూడా చూపిస్తానండి ముందు వీడియోలో. ఇక చూడండి అమ్మవారి సారీ అయితే తీసుకువెళ్తున్నారు. ఇక్కడ అంతా కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వస్తువునైతే తీసుకుని ఇక చక్కగా అందరం పట్టుకుని డీజే పెట్టుకున్నాం కదా, ఇక అదంతా కూడా తీసుకుని అయితే వెళ్తున్నాము. చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే అందరూ ఆడపిల్లలము పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత వేరే ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాం కదా, అలాంటిది ఇలాంటి చిన్న ఫెస్టివల్స్కి వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా ఉంటుంది. అందరూ పలకరించడము, అందరము మాట్లాడుకోవడం, ఒక దగ్గర ఉండడం చాలా మంచిగా అనిపించింది. ఇక ఊర్లో అమ్మవారికి సారీ అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. చాలా బాగా తీసుకెళ్ళాము అందరము కూడా. ఇది ఒక్కరి వల్ల అయితే కాదులేండి, ఎందుకంటే ఊరు మొత్తము సహకరించింది కాబట్టి ఇంత మంచిగా జరిగింది. ఈ వీడియో మా ఊర్లో వాళ్ళు కూడా చాలామంది చూస్తారు. పిల్లలిద్దరిని తీసుకువెళ్తున్నాను కదా, ఊరు మొత్తము తిరగాలి, ఇబ్బంది అవుతుందేమో అనుకున్నాను. అమ్మ ఉంటే చక్కగా అమ్మే అట్టు పెట్టుకునేది. ఒకసారి అంతకుముందు కూడా అమ్మ ఉన్నప్పుడు అమ్మ దగ్గర అట్టు పెట్టాను ఒకసారి. అంటే ఎప్పుడంటే మనకి దసరాలో అమ్మవారిని పెట్టుకున్నాం కదా, అప్పుడైతే ఊర్లోనే అమ్మవారిని పెట్టారు. అప్పుడైతే అమ్మే ఇంటి దగ్గర ఉంది. ఇక అమ్మ పిల్లలిద్దరిని పెట్టుకుని నన్ను పంపించింది. కానీ ఇప్పుడైతే నానమ్మ దగ్గర వీళ్ళెవరు ఉండరు. అలానే ఇక వాళ్ళు ఉండరు కాబట్టి నానమ్మని కూడా నువ్వు కూడా రా నానమ్మ, తిరిగినా తిరగకపోయినా సగం దూరమైనా వద్దు, వీళ్ళు విసిగించకపోతే అప్పుడు చూద్దామని చెప్పేసి నానమ్మని కూడా తీసుకొచ్చాను మాతో పాటు. ఇక నానమ్మ మాతో పాటు అయితే వచ్చింది. ఇక పిల్లలిద్దరిని చెరొకల్ని పట్టుకుని మేమైతే ఇక గుడి దగ్గర అయితే వచ్చేసాము. వచ్చేసిన తర్వాత ఇక చూడండి అందరము కూడా ఇక స్టార్ట్ అయిపోయాం కదా, సారె పట్టుకుని ఇక అందరము కూడా గుడి చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేసేసి మంచిగా ఇక బయలుదేరిపోతున్నాము. ఈ సారె మొత్తము పట్టుకుని ఇప్పుడు ఊరు మొత్తము ఊరేగించాలి. ఊరేగించిన తర్వాత అమ్మవారి దగ్గరికి అయితే తీసుకువెళ్తారు.
కొంతమంది ఏమనుకుంటారంటే అమ్మో నన్ను వీడియోస్ తీయొద్దు ఫొటోస్ తీయొద్దు అనుకుంటారు. కానీ ఇప్పుడు జరిగింది మనం కొన్ని రోజులకైతే మర్చిపోతాము. ఓకే ఇలా జరిగింది ఇలా జరిగిందని చెప్పేసి అనుకోవడానికే కానీ చూసుకోవడానికి ఎక్కడా ఉండదు. అదే ఇలా కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకుని పెట్టుకున్నాం అనుకోండి, మనం ఎప్పటికీ అంటే మన పిల్లలు మన పిల్లల పిల్లలు అందరూ చూసుకోవచ్చు. అంత మంచిగా ఉంటుంది. యూట్యూబ్ అన్నది కొంతమంది డబ్బుల కోసం అయితే, కొంతమంది ఎలా చేస్తారంటే ఇవి కొన్ని మెమరీస్ అంటారు కదా, అలా పెట్టుకోవడానికి మనకి ఎలాంటి అంటే మన ఫోన్లు పోయినా ఏం పోయినా సరే యూట్యూబ్లో వీడియో అయితే అసలు పోదు. అందుకే నేను కూడా యూట్యూబ్లో వీడియోస్ కొన్ని మనకి వద్దు అనిపించినా సరే తీసుకుని వీడియో అన్నది మనం యూట్యూబ్లో పెట్టుకున్నాం అనుకోండి మంచిగా ఉంటుంది. ఇక అది పోదు అన్న ఉద్దేశంతోనే ఉంచి పెట్టుకుంటాను. ఇది కూడా నాకు ఫస్ట్ వీడియో తీయాలి అంటే భయం వేసింది. అంటే నేను వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేసిన తర్వాత ఎవరైనా వద్దు వీడియో ఈ వీడియో వద్దు, మేమున్నాము, మా వాళ్ళు చూస్తారు, ఎవరైనా ఊరుకోరు అని కనుక నాతో ఒక్క పర్సన్ అన్నా కూడా నాకు అది చాలా హర్టింగ్గా అనిపిస్తుంది కదా. అందుకని చెప్పేసి నేను ఫస్ట్ అనుకున్నాను. కానీ మా వాళ్ళే కొంతమంది మా అక్క వాళ్ళు వీళ్ళు ఉన్నారు కదా, వీడియోస్ తీసుకో ఏం కాదులే ఎవరేమంటారు అన్నట్టుకైతే అన్నారు. సరే అని చెప్పేసి ఇక కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఊరి ఆడపిల్లలందరినీ కూడా డ్యాన్స్ వేయమన్నారు అమ్మవారి సాంగ్ పెట్టి. ఊరు మొత్తము కూడా అమ్మవారి సాంగ్సే పెట్టారు మొత్తము. ఇక్కడ నేను కూడా డ్యాన్స్ వేస్తున్నారు. మీరు చూస్తే కనుక నాకైతే కామెంట్ చేయండి. ఇది అంతా కూడా ఒక మెమొరీ లాగా ఉంటుందని వీడియోని అయితే షేర్ చేస్తున్నాను. చూడండి ఎంత మంచిగా అందరము డ్యాన్స్ వేసామంటే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే కొత్తగా ఉంది. మేము ఎప్పుడు ఇంతవరకు డ్యాన్స్ వేయలేదు. అలాంటిది ఫస్ట్ టైం. అంటే అందరికీ ఉంటుంది, అమ్మాయిగా పుట్టిన తర్వాత నాకు ఫస్ట్ నుండి ఉండేది. అందరి సంగతి ఏమో కానీ నా సంగతి చెప్తాను చూడండి. నేను పుట్టిన తర్వాత చాలాసార్లు అనుకునేదాన్ని, అంటే వినాయకుడికి ఇలా అమ్మవారి సంబరాలు చేసినప్పుడు మా ఊర్లో సంబరాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. అయితే నేను డ్యాన్స్ అలా వేయడానికి వెళ్ళామనుకోండి, ఆ చుట్టుప్రక్కల ఎక్కడైనా కనిపించానా మా అన్నయ్య ఊరుకునేవాడు కాదు, మా నాన్న కూడా ఊరుకునేవాడు కాదు. నువ్వు వెళ్ళొద్దు. మా అన్నయ్య అయితే అస్సలు ఊరుకునేవాడు కాదు. అంటే వాళ్ళు తిరుగుతూ ఉంటారు కదా చిన్నపిల్లలు, అప్పటి నుండి కూడా నువ్వు వచ్చావా ఊరుకోను అని అనేవాడు. అయితే నేను చాలా దూరంగా ఉండి చూస్తూ ఉండేదాన్ని. నేను కూడా అబ్బాయిగా పుడితే ఇలా డ్యాన్స్ వేసేదాన్ని కదా అనుకుంటూ ఉండేదాన్ని. కానీ ఆ కోరిక ఆ డ్రీమ్ నాకు ఇలా నెరవేరుతుందని అయితే అసలు అనుకోలేదు. ఒక 1 ఇయర్ ముందు కూడా అమ్మవారిని పెట్టుకున్నాము అని చెప్పాను కదా దసరాకి, అప్పుడు కూడా డ్యాన్స్ వేసాము. ఇది మళ్ళీ సెకండ్ టైం అన్నట్టు. చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. నా కోరిక కూడా తీరింది. ఇది అమ్మాయిలకి ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంటే మన సైడ్ ఎక్కువగా డ్యాన్సులు వేరు, ఏంటో విచిత్రంగా అనుకుంటారు. కానీ తెలంగాణ అటు సైడ్ అయితే మంచిగా డ్యాన్సులు వేస్తారు. అది కూడా ఒక హ్యాపీ మూమెంట్ అని చెప్పాలి. కాకపోతే కొంతమంది ఏమో అమ్మో వీళ్ళు చూడండి అలా వేస్తున్నారు, మన ముందు ఒకలాగా మన వెనక ఒకలాగా అంటారు కదా, అలా మనం ఇక్కడ వేసిన తర్వాత పక్కకి వెళ్ళి చెప్పుకుంటారేమో అన్న భయంతోనే మనం ఇలాంటివి చేయము. కానీ ఇది కూడా ఒక హ్యాపీ మూమెంట్ అనే చెప్పాలి. మంచిగా ఆడపిల్లలం అందరము కూడా డ్యాన్స్ చేసాము. యూట్యూబ్లో కాపీరైట్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, దానివల్ల అయితే నేను వీడియోలో అంటే రియల్ వాయిస్ పెట్టలేకపోతున్నాను. అది డీజే సౌండ్ సాంగ్స్ అవన్నీ వస్తున్నాయి కదా, అందుకని చెప్పేసి రియల్ వాయిస్ అయితే పెట్టలేదు. అందుకే ఎక్కడికక్కడ వాయిస్ ఇస్తున్నాను. కానీ రియల్ వాయిస్ పెడితే చాలా బాగుండేది. ఇక నేనైతే ఊరు మొత్తము కూడా మా చిన్నోడిని ఎత్తుకునే తిరిగాను. వెళ్ళాలని ఉంది కానీ వీడిని ఎత్తుకుని తిరగాలంటే కొంచెం కష్టంగా అనిపించింది. కానీ ఏమో ఇక కాళ్ళు నొప్పులుగా ఉన్నా ఏమున్నా సరే ఈ ఒక్కరోజే కదా అని చెప్పేసి ఇక అలా వాడిని ఎత్తుకుని అలా తిరిగాను. ఇంకా అక్కడక్కడ డ్యాన్స్ వేసేటప్పుడు మాత్రం ఎవరో ఒకరు ఎత్తుకున్నారు. ఇక నేనైతే అప్పుడప్పుడు డ్యాన్స్ వేశాను. ఒక 2-3 టైమ్స్ వేసినట్టున్నాను. ఇక అంతే చక్కగా మంచిగా మాకైతే సగం ఊరు అయితే అయిపోయింది ఇక ఇప్పటికైతే. సో అందరికీ ఇంకా ఒక ఎనర్జీ కోసం అయితే ఇక్కడ అయితే అందరికీ డ్రింక్స్ అయితే పోసారు. ఇక డ్రింక్స్ తాగిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసాము. మళ్ళీ ఇక మిగిలిన సగం ఊరు మొత్తము కూడా తిరిగేసాము. ఇక మొత్తం తిరిగేసిన తర్వాత మేమైతే మొత్తం తిరగలేక సగం నుండి ఇంటికి వెళ్దామని అయితే ఫిక్స్ అయిపోయాను. బాబు ఎత్తుకుని ఉన్నాను కదా. ఇక్కడ మా ఊరు బోర్డు చూడండి, కారుమూరు. మా ఊరు ఇక్కడ చాలా దగ్గరే మాకు. మా ఊరు ఎక్కడ అని అయితే చాలామంది అడుగుతారు కదా, మా ఊరు అయితే అమ్మ వాళ్ళది కారుమూరు. ఇక అక్కడే మేము ఇప్పుడు చేసుకుంటున్నది సంబరాలు కూడా. ఇక ఆల్మోస్ట్ ఊరు చివరికి అయితే వచ్చేసాము. ఇక తిరిగి మేమైతే సగం దూరం వెళ్ళిన తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత
ఇక కాసేపటికి అంటే మా వైపుకి అమ్మ వాళ్ళ ఇళ్ళ వైపుకి వచ్చేటప్పటికి మళ్ళీ వద్దామని చెప్పేసి ఇక మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము. ఇక ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇక మా అమ్మ వాళ్ళ వైపుకి వచ్చారు ఇంకొక సైడ్కి. ఇక ఇంకొక సైడ్కి రాగానే ఇక వర్షం స్టార్ట్ అయింది చూడండి. ఇక అక్క వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఉన్నాము. ఈవిడ మా సొంత అక్క అంటే పెదనాన్న వాళ్ళ కూతురు. ఇక ఇంకొక ఆమెను కూడా చూపించాను కదా మార్నింగ్. ఇక ఆవిడ వీళ్ళిద్దరు, నేనేమో అన్నయ్య, నేను అన్నయ్య మేమిద్దరము, వీళ్ళిద్దరు. ఇక చూడండి ఇక వీళ్ళతో సరదాగా ఈరోజు మొత్తము గడిచిపోయింది. ఈ అక్కతోనే ఎక్కువ ఉంటాను నేను. వెళ్ళిన దగ్గర నుండి అక్కడికి వెళ్తే చాలు అక్క దగ్గరికి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. ఈ అక్కతో నాతో బాండింగ్ బాగుండేది. ఇక మంచిగా మేము సరదాగా మాట్లాడుకుంటూ ఆడుతూ పాడుతూ మంచిగా ఎంజాయ్ చేసాము ఈరోజైతే. ఇక అక్క వాళ్ళ ఇంటి వైపుకి వచ్చిన తర్వాత అక్కయితే ఇక పాలు పోసేసి నీళ్ళు పోసి అయితే ఇచ్చేసింది. సారీ పెట్టేసాము అవన్నీ కూడా. కొబ్బరికాయ మాత్రం ఇక కింద పెట్టేస్తున్నాము. మళ్ళీ దాంట్లో వేసేసి సారీ అమ్మవారికి ఇక అక్కడికి పెడుతున్నారు అందరూ. కానీ నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ వాటర్ అవన్నీ మా అమ్మవారి దగ్గరికి వెళ్ళలేదు. మా వాళ్ళు సారీ వాటర్ అంటే వాటర్ పోసుకుంటే కొబ్బరికాయ కడ్డీలు ఇవన్నీ తీసుకెళ్తున్నారు కదా అవన్నీ ఎందుకు అనిపించింది. ఇక అంతా కూడా అక్కడంతా కంప్లీట్ చేసేసాము అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఫుల్ వర్షం అసలు మా వైపుకి వచ్చిన తర్వాత సగం నుండి వర్షం పడుతూనే ఉంది. ఇక్కడ అందరూ మా ఊర్లో అందరం కూడా ఏమనుకున్నామంటే అమ్మవారికి మన సారీ తీసుకువెళ్ళడం చాలా బాగా నచ్చింది అని అయితే అనిపించింది. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే అమ్మవారి టెంపుల్, మా ఊరి గ్రామ దేవత. అమ్మవారి గుడి ఎలా ఉంటుందంటే సగం అంతా కూడా చెరువు ఉంటుంది, మధ్యలోకి అమ్మవారి టెంపుల్ అయితే ఉంటుంది, చుట్టూ చెరువు ఉంటుంది. చాలా బాగుంటుంది వ్యూ అయితే. మీకు రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి కూడా కనిపిస్తుంది అటు సైడ్ నుండి వెళ్ళే వాళ్ళకి. అంటే ఇప్పుడు కార్మూర్ అన్నాను కదా, బట్టిప్రోలు, రేపల్లె, ఇటు పల్లెకోన ఇటు సైడ్ వెళ్ళే వాళ్ళకైతే ఖచ్చితంగా ఈ టెంపుల్ అయితే కనిపిస్తుంది. మెయిన్ రోడ్ మీదే ఉంటుంది. ఇక అమ్మవారి దగ్గర టెంపుల్లోకి అయితే వచ్చేసాము. ఇవైతే శిలలు లాగా ఉంటాయి, రాళ్ళు అంటే దేవుడివే, విగ్రహాల కాకుండా రాళ్ళు లాగా ఉంటాయి. ఇక వీటిని కూడా మేమైతే పూజిస్తాము. ఇక అమ్మవారిని చూడండి ఇప్పుడే ఇక అలంకరణ అయితే చేస్తున్నారు. సమరం అయితే ఇంకా రాలేదు సారీ తీసుకుని. ఇక్కడ అమ్మవారిని అయితే శాకాంబరి అమ్మవారి అవతారంలో అయితే మార్చేసాము. ఇక అంతా కూడా అమ్మవారికి కూడా రెడీ చేసేసిన తర్వాత ఇక సారీ అన్నీ తీసుకొచ్చి పెట్టేసేయడమే. నా ఫోన్ అంతగా క్లారిటీ లేదు కాబట్టి అమ్మవారు సరిగ్గా కనిపించడం లేదు. లేదంటే అమ్మవారిని మామూలుగా చూస్తూ ఉంటే 2 కళ్ళు సరిపోలేదు అంతే. అసలు చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకైతే అమ్మవారి విగ్రహాన్ని చూస్తూ ఉంటే. నా కళ్ళల్లో నీళ్ళు తిరిగిపోయాయి అంతే. అసలు వీడియోస్ తీస్తున్నానే కానీ అమ్మవారిని చూస్తూనే ఉన్నాను. చాలా వీడియోస్ అయితే మా ఫ్రెండ్ అయితే కవర్ చేసింది, నాతో పాటు మా చిన్నప్పటి ఫ్రెండ్. ఇక ఆమెనే చాలా వీడియోస్ తీసింది. ఈ వీడియో మీ ముందుకు తీసుకురాగలుగుతున్నానంటే మా కీర్తన కొంచెం హెల్ప్ చేయబట్టి నాకైతే వీడియోస్ అన్నీ కూడా సేకరించగలిగాను. చాలా వీడియోస్ ఆమె కూడా తీసింది. ఇక నేను కనిపిస్తూ ఉన్నవన్నీ కూడా ఆమె కూడా తీసింది. ఇక అందుకని చెప్పేసి మంచిగా థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ కీర్తన. మంచిగా ఇక అమ్మవారిని అయితే అలంకరించేశారు. ఇక సారీ కూడా వచ్చేసింది చూసేయండి. ఇక అమ్మవారి సారిని అయితే తీసుకొచ్చి 3 రౌండ్లు అంటే గుడి చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేయడానికి అయితే తిరుగుతున్నాము. ఇక్కడైతే మళ్ళీ అమ్మవారు అయితే ఒంటి మీదకి వచ్చేసి ఆడపిల్లలు ఎవరు సరిగ్గా డ్యాన్స్ చేయడం లేదు, ఆడపిల్లలు నా కోసం డ్యాన్స్ చేయండి అని అయితే అన్నారు. ఇక అందుకని చెప్పేసి మళ్ళీ ఇక్కడ గుడి దగ్గర మళ్ళీ ఇక ఆడపిల్లలు అందరం కూడా డ్యాన్స్ చేసాము. ఇక్కడ అమ్మవారి కోరిక మేరకు మంచిగా అనిపించింది నాకైతే. సంబరం మొత్తం కూడా చాలా అంటే చాలా బాగా జరిగింది. అసలు చాలా హ్యాపీగా అనిపించింది. సో ఇక అమ్మవారికి సారె పెట్టేదైతే చాలా వరకు కంప్లీట్ అయిపోయినట్టే. ఇక మొత్తము కూడా అమ్మవారి దగ్గరికి వచ్చేసాము. ఊరు మొత్తము తిరిగి ఎలాంటి ఇది లేకుండా ప్రశాంతంగా అమ్మవారికి మంచిగా సారె అయితే సమర్పించడానికి ఇంకా రెడీ అయిపోయాము. ఇక దేవుడి చుట్టూ గుడి చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాము అందరము. ఇక్కడ అమ్మవారు అయితే అసలు ఒంటి మీదకు వస్తూనే ఉంది, ఎవరొకరిలోకి వచ్చి మాకు కనిపిస్తూనే ఉంది. మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఈ సంబరం మొత్తము కూడా అమ్మవారికి సారీ తీసుకెళ్ళేది మొత్తము చాలా అంటే చాలా బాగా జరిగింది. ఈ నిప్పుల్స్ అయితే మొత్తం ఊరు మొత్తం ఇలా పట్టుకుని తిరుగుతూనే ఉన్నారు. ఇక చూడండి అమ్మవారు అయితే మాకు అణువుకి క్షణంకి కనిపిస్తూనే ఉంది, ఎవరొకరు వంటి మీద కనిపిస్తూనే ఉంది. అమ్మవారికి ఈ సారీ తీసుకువెళ్ళడం చాలా హ్యాపీగా అనిపించింది అని అయితే అనిపించింది. మేము ఈ సంవత్సరమే తీసుకెళ్ళింది ఇలా సారీ తీసుకెళ్ళడం అనేది. అంతకుముందు ఎప్పుడు తీసుకెళ్ళలేదు. ఇక మీదట కూడా ప్రతి సంవత్సరం కూడా మంచిగా అమ్మవారు ఇలా సారీ తీసుకెళ్ళేలాగా చేసుకుంటే బాగుండుద్ది. అమ్మవారిని ప్రతి సంవత్సరము కూడా ఇలా మేము వెళ్ళి
అంటే దానికోసం ఖచ్చితంగా వెళ్తాం కదా. నార్మల్గా వెళ్ళినప్పుడు కుదురుతుందో కుదరదో అమ్మవారి టెంపుల్కి వెళ్ళినప్పుడు, కానీ ఇలా అనుకోండి ఖచ్చితంగా అందరము ఆడపిల్లలం అందరము వెళ్ళి చక్కగా ఇలా అయితే చేసుకుంటాం కదా. చాలా బాగుందండి, నాకైతే చాలా చాలా నచ్చింది. మీకు ఈ వీడియో చూస్తున్నప్పుడు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక ఇక్కడ అన్నీ కూడా విగ్రహాలకి పసుపు కుంకుమ అన్నీ కూడా వేసేసి ఇక్కడ అంతా కూడా రెడీ చేసేసారు. ఇక సారీ అంతా కూడా తీసుకొచ్చేసేసి ఒక చోట పెట్టేసేసాము. ఇంకా అమ్మవారికి సారీ తెచ్చినవన్నీ కూడా ఒక దుప్పట పరిచేసి దాని మీద అయితే సారీ మొత్తము కూడా పెట్టేశాము. ఇక పెట్టేసి అన్నీ కూడా గాజులు అలానే అక్కడ తెచ్చిన ఐటమ్స్ మొత్తము గారెలు పూర్ణాలు ఏవో వేశారు. స్వీట్స్ అలానే చలిమిడి, మామూలు చలిమిడి, వడపప్పు చలిమిడి, ఫ్లవర్స్, ఇక ఎన్నో రకాలు చేశారు. అలానే ఇక కావాల్సినవన్నీ కూడా అమ్మవారి దగ్గరికి తీసుకువెళ్ళేమో అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లారు. అంటే గాజులు, చీర, పసుపు కుంకుమ ఇలాంటివి ఉంటాయి కదా, అవైతే అమ్మవారి దగ్గరికి తీసుకెళ్లారు. మిగతా ప్రసాదం లాంటివి అయితే బయట పెట్టేసేసారు. ఇక కొన్ని అయితే తీసుకెళ్ళి అమ్మవారికి వడ్డించేశారు. తర్వాత అయితే ఇక ఇవన్నీ కూడా మాకే అందరికీ పంచుతారంట. ఇక ట్రాక్టర్లో అయితే పెద్ద పెద్ద దబరాలు ఉంటాయి కదా, వాటిలో పులిహోర అలానే దద్దోజనమో ఏదో చేశారండి, నాకు అంతగా ఐడియా లేదు. ఇక్కడ వచ్చేసి పోతురాజు శిల అయితే ఇక్కడ ఉంది కదా, ఇక అది కూడా మీకు చూపిస్తున్నాను. పోతురాజు శిల ఇక ఎదురుగా అయితే ఇక్కడ అమ్మవారికి సారీ అయితే పెట్టేసేసాము. చాలా అంటే చాలా నిండుగా ఉంది. ఆడపిల్లలందరము కలిసి ఇలా సారీ తీసుకెళ్ళి పెట్టడం అయితే ఒక హ్యాపీగా అనిపించింది. చాలా అంటే చాలా మంచిగా జరిగింది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మీ అందరి ముందుకు వస్తాను. మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.